రాజకీయాలలోకి రాకముందు మత ప్రబోధకుడిగా కేఏ పాల్కు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. తన సభలకు వెల్లువెత్తుతున్నటువంటి జనాన్ని చూసి ఆయన రాజకీయాలపైనకి మక్కువ మళ్ళింది ఆయన మనసు. దీంతో ఆయన ప్రజాశాంతి పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఆయన పతనం మొదలైందని చెప్పాలి. ప్రస్తుతం అయితే పొలిటికల్ కమెడియన్గా స్థిరపడ్డారు. అలాగని ఆయన అన్ని సందర్భాల్లో కామెడీ చేయరు. కొన్ని సందర్భాలలో ఒక్కోసారి మిగిలిన నాయకుల కంటే ఆయన సీరియస్గా సామాజిక విషయాలపైన స్పందిస్తూ ఉంటారు. ఒకసారి కమెడియన్గా ముద్ర పడిన తర్వాత మళ్ళీ పరపతి పెంచుకోవాలంటే చాలా కష్టమే. మరి ప్రజల్లో పరపతి పెంచుకోవడం లేదా పలుచన కావడం అనేది నాయకుల ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అలా ఉందంటున్నారు. తనను తాను దిగజార్చుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా ప్రత్యర్థులపైన ఆయన విరుచుకుపడుతున్నటువంటిది. అధికారంలో లేనప్పుడు హెచ్చరికలు చేస్తే ఇంపుగా ఉంటుంది. మరి అలాగని అధికారంలోనికి వచ్చిన తర్వాత కూడా అదే పందా అనుసరిస్తానంటే వెగట పుట్టిస్తుంది అని అనుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఎవరూ పట్టించుకోలేదన్నటువంటిది వాస్తవం. పండగకో పబ్బానికో ఆయన ప్రజల్లోకి వెళ్తారు. బహిరంగ సభల్లో ఆయన హెచ్చరికలు రోత పుట్టేస్తాయి. ఇప్పుడు ఆయన్ని ఎవరేమని అన్నారా, ఎందుకలా నోరు పారేసుకుంటున్నారు అనే ప్రశ్న ఆయన పైన వస్తుంది. సంక్రాంతిని పురస్కరించుకొని సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురానికి వెళ్ళారు. సరదాగా గడపాల్సినటువంటి ఆయన సభపైకి ఎక్కి మైక్ కనబడగానే పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ అవాకులు చెవాకులు పేలటం ప్రతి ఒక్కరిని కూడా ఏమిటిది అనే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైరల్ చేస్తున్నారు. పిఠాపురంలో చెట్టు మీద ఆకు ఊగినా, పక్షి ఈకరాలినా ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదు. పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకున్నా అది పెద్ద వార్త అవుతుంది. దానికి కులాలను మధ్యలోకి తీసుకురావాలా? గత ప్రభుత్వానికి తెలిసింది ఒక్కటే, బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేయటము. ఇప్పుడు అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దాము, కులాలు మతాల మధ్య చిచ్చు పెడదాం అనుకుంటే ఇక్కడే కూర్చొని ఏరివేస్తాను. నన్ను ఒక్క మాట అన్నా పర్వాలేదు, పడతాను. పార్టీని దూషించినా భరిస్తాను. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం ఉపేక్షించను. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నా మాటలు మెత్తగా ఉంటాయి, కానీ చాలా గట్టిగా తీసుకుంటాను అని. గతంలో పవన్ గారి వార్నింగ్ను ప్రత్యర్థులతో పాటు ప్రజలు కూడా సీరియస్గా తీసుకునేవారు. ఇప్పుడు అంతా లైట్ తీసుకుంటున్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడడమే పవన్ ఆయన పనిగా పెట్టుకున్నారు అనేటటువంటి అభిప్రాయం. అట్లాగే ప్రత్యర్థులు కూడా ప్రజలు కూడా ఆ అభిప్రాయానికి వచ్చారు. పిఠాపురంలో పిల్లల మధ్య గొడవను కులాల కోణంలో చూసింది ఎవరు? వైసీపీకి దానికి సంబంధం ఏంటి? ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదే పదే హెచ్చరించడం ఎందుకు? ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఇబ్బంది ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాలిలో ఎవరిపైనో మాట్లాడడం పవన్కు అలవాటు అయ్యింది. కాళ్ళు కీళ్ళు విరగొడతా, ఏరివేస్తా, చేతిలో గీతల్ని తుడిపేస్తా. ఏమిటి తిట్లు? బాధ్యతాయుత పదవుల్లో ఉన్న నాయకులు మాట్లాడాల్సినవేనా ఇవి? రాజకీయ ఉనికి కోసం పవన్ తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తుంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆయన సంతృప్తిపరచడానికి తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. మరి అందుకు గతంలో మాదిరిగా పవన్ కామెంట్స్ పైన వైసీపీ కూడా తీవ్రంగా రియాక్ట్ కాకపోవడాన్ని గమనించవచ్చు. పాల్ను ఒకే రకంగా చూడడం మొదలైతే అంతకంటే శిక్ష డిప్యూటీ సీఎంకు మరేముంటుంది చెప్పండి. నమస్తే.